హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో రియల్మీ నుంచి రియల్మీ 15T ఫోన్ లాంచ్ అయింది. ఇది కాంపాక్ట్ ఫోన్ అని వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు. కానీ ఇది కాంపాక్ట్ ఫోన్ అయితే కాదు, కాంపాక్ట్ ఫోన్ అని ప్రైస్ ఎక్కువగా పెట్టారు. ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 20,999 రూపాయలకు పెట్టారు. అలాగే 8+256GB వేరియంట్ 23,000కు, 12+256GB వేరియంట్ 25,000కు లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ తగ్గట్టు అయితే ప్రైస్ లేదు, ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. డబల్ ద ప్రైస్ అయితే ఉంది స్పెసిఫికేషన్స్ తగ్గట్టు. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది కాంపాక్ట్ ఫోన్ అన్నారు. 6.57 ఇంచెస్ అన్నది కాంపాక్టా? మనం 6.6 ఇంచెస్ ఇప్పుడు అన్ని చూస్తున్నాం. జస్ట్ గింతంత చిన్నగా చేసి దీన్ని కాంపాక్ట్ అంటున్నారు. కాంపాక్ట్ అంటే 6.3 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఉండాలి. కానీ ఇది ఆల్మోస్ట్ 6.6 ఇంచ్ ఉంది. కానీ దీన్ని వీళ్ళు కాంపాక్ట్ అన్నట్లు చెప్తున్నారు. 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కానీ ఇది అంత పనికొచ్చేది కాదు. 1400 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇది 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొడక్షన్ ఇస్తున్నారు. ఇది కూడా వీళ్ళు 21,000 బడ్జెట్లో దీన్ని ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఎటువంటిది లేదు. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ని ఇస్తున్నారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్రాసెసర్కు మనం ఎక్కువ అంటే 11,000, 12,000 అంతకు మించి ₹1 కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఆ 12,000 కూడా అంతంత మాత్రమే. 11,000కు అయితే మనం జస్టిస్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఇదే ప్రాసెసర్ ఫోన్ ఇచ్చి మనకు 21,000 అయితే పెట్టారు. బేస్ వేరియంటే. హై ఎండ్ వేరియంట్ 25,000కు ఉంది. మొన్ననే వీళ్ళు 25,000లో చాలా మంచి మొబైల్ తీసుకొచ్చారు, రియల్మీ P4 Pro. కానీ దీన్ని మాత్రం చాలా అంటే చాలా దరిద్రంగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఈ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చినప్పటికీ ఏ సెన్సార్ అన్నది కూడా మెన్షనే చేయట్లేదు. వీటి ఫొటోస్ అంత మంచిగా రావట్లేదు అన్నట్టు కొన్ని రివ్యూలలో చెప్తున్నారు. కొంతమంది షార్ట్ వీడియోస్ చేస్తుంటారు కదా, అవి అయితే చూస్తే అసలు ఏమంత బాగాలేవు. అలాగే ఇందులో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080pలోనే రికార్డింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో 4K 30 FPS మినిమం కావాలి. కానీ వీళ్ళు ఈ బడ్జెట్లో 1080p మాత్రమే ఇస్తున్నారు. రేరేమో 60 FPS, ఫ్రంట్ 30 FPS. ఈ 1080pలో మనం రికార్డ్ చేసుకొని ఏం చేస్తాం, ఫుల్ హెచ్డి అన్నట్టు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. పర్లేదు, బ్యాటరీ దగ్గర మాత్రం బాగానే తీసుకొచ్చారు 7000 mAh అంటే. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ మనం ఎప్పుడు ఉపయోగించుకుంటాం చెప్పండి? గేమ్స్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ తక్కువగా ఉంటే మనం ఈ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ను ఉపయోగించి ఛార్జింగ్ పెట్టినా కూడా గేమ్ ఆడేటప్పుడు మదర్ బోర్డ్కే డైరెక్ట్గా వెళ్తుంది, బ్యాటరీకి వెళ్ళకుండా అన్నట్లు కదా దీని ఫీచర్. కానీ ఈ 6400 మ్యాక్స్ ప్రాసెసర్తో మనం గేమ్స్ ఏమంత ఆడతాం చెప్పండి? అందులో ఏం పర్ఫార్మెన్స్ ఇస్తుందని మనం ఛార్జింగ్ పెట్టి మరి గేమ్స్ ఆడడానికి అసలు ఈ ఫీచర్ వర్తే కాదు. అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారో మరి. అలాగే రియల్మీ UI 6 ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది మంచిదే, మనం 3+4 అంటే మెచ్చుకోవచ్చు. అలాగే ఈ 21,000 బడ్జెట్లో కూడా వీళ్ళు సింగిల్ స్పీకర్ ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్ అయితే ఇవ్వట్లేదు. వైఫై 5 వర్షన్ ఉంది, బ్లూటూత్ 5.3 వర్షన్ మాత్రమే ఉంటుంది. అసలు ఇవి ఏవి లేటెస్ట్ కాదు. ఈ బడ్జెట్లో మనకు వైఫై 6 లేదంటే 6E అలాగే బ్లూటూత్ 5.4 వర్షన్ అయితే ఖచ్చితంగా కావాలి. కానీ వీళ్ళు వెనుకబడి ఉన్న జనరేషన్ ఇస్తున్నారు. ఇది వైఫై 5 బ్లూటూత్ 5.3 వర్షన్. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ వాటర్ రెసిస్టెన్స్ దగ్గర టిక్ చేస్తుంది. అలాగే దీంట్లో 9 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఈ ఫోన్ కొనొచ్చా లేదా అన్నది. ఈ బడ్జెట్లో మనకు ఇది వర్తియే కాదు. ఇందులో మనకు ఫోన్ కొనడానికి మనం ఏం చూస్తాం, మెయిన్గా డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ. ఇందులో బ్యాటరీ ఒక్క తప్పించి మిగిలినవేవి మంచిగా లేవు. నాకు బ్యాటరీ ఒక్కటే వస్తే చాలు, మిగిలినవేవి మంచిగా లేకున్నా అంతంత మంతం ఉన్నాము, దీన్ని కొనుక్కోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఈ 7000 mAh బ్యాటరీ అన్నది ఈ 10,000 బడ్జెట్లోనే చాలా ఫోన్లలో ఉన్నాయి. మనకు కావాల్సిన మెయిన్ పిల్లర్స్ 4 3 పిల్లర్స్, డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, కెమెరాస్ కానీ ఏవి మంచిగా లేవు. ఈ ఫోన్ అయితే నేను మీకు కొనడానికి రికమెండ్ చేయను. ఒకవేళ ఈ ఫోన్కి ప్రైస్ తగ్గితే మనం కొనుక్కోవచ్చా అంటే నేనైతే దీన్ని అసలు ప్రైస్ తగ్గిన ఈ రేంజ్ అయినా మీకు అస్సలుకే కొనడానికి రికమెండ్ చేయను. ఈ ఫోన్ని కొనే కంటే బదులుగా అండర్ 15,000 బడ్జెట్లోనే ఇంతకంటే మంచి మొబైల్స్ ఉన్నాయి, వాటిపైన అయితే ఒకసారి లుక్ చేయండి. ఈ ఫోన్ అయితే నేను మీకు ప్రైస్ తగ్గిన ఇలాగే ఉన్న కొనడానికి అయితే రికమెండ్ చేయను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.